హలో ఎవ్రీవన్. ఈ షార్ట్ వీడియోలో నేను సండే వ్లాగ్ అనేది షేర్ చేయబోతున్నాను. లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకున్నాం ఏంటి అనేది చూసారా. ఈరోజు మా వారి సెక్షన్ అనమాట. ఈరోజు అనేం కాదు, అతనికి ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేసేస్తారనమాట. దానికి తోడు ఈరోజు మా చిన్న పాప అడిగింది, డాడీ నువ్వు చెయ్యి ఈరోజు అని చెప్పనంటే అందుకని చెప్పి వచ్చి వంటగదిలోకి వచ్చి మొత్తం కట్ చేసుకోవడం కూడా ఈరోజు తనే చేసుకున్నారు. ఇంకా ఫాస్ట్గా అయితే ఏదో స్పెషల్ చేసుకున్నారు. నన్ను బగారా రైస్ పెట్టమన్నారు. అలాగే రైతా కూడా చేసేసేయి, పనిలో పని అయిపోతుంది అన్నారు. నేను ఈరోజు ఎగ్స్ కానీ నాన్ వెజ్ కానీ ఏది ముట్టుకోను అనమాట. సాటర్డే సండే 2 రోజులు. అందుకని చెప్పి వాళ్ళ నైట్ డిన్నర్లో కూడా ఒక 2 ఎగ్స్ ఉంటాయిలే పిల్లలకి అని చెప్పి వేసేసాడు ఒకేసారి. చూసారు కదా, వామ్మో వంటగది ఉంటుంది అస్సలు మామూలుగా కాదు. అస్సలు ఎంత గలీజ్గా చేసి వెళ్తారంటే అంత గలీజ్గా చేసి వెళ్తారు. ఇంకా సరేలే, సరే చాలామంది అనుకోవచ్చు అసలు చేయడమే గొప్ప అయితే ఇవన్నీ కూడా లెక్కలేసుకుంటారా మీరు అని చెప్పి. అదేం కాదండి, జస్ట్ ఫర్ ఫన్ అంతే. అంతేకాని అది పెద్ద కష్టమేం కాదు నాకు. ఎందుకంటే నేను ఒకవేళ ఏదన్నా పొరపాటున బాగలేకపోయినా కానీ కర్రీ, మా పెద్ద పాప అయితే అసలు ఏం మెదలకుండా తింటుంది. ఇక చిన్న పాప అయితే మాత్రం లైట్గా చెప్తుంది, మమ్మీ ఇదేం బాగాలేదు అని చెప్పి జస్ట్ నార్మల్గా చెప్తుంది. మా వారైతే అసలు అది కూడా అనరు. అది కూడా అనకపోతే మన మిస్టేక్స్ మనకు తెలియవు కాబట్టి చెప్తారనమాట, పలాంది వేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి చెప్తారు. దాన్ని నేను నెక్స్ట్ టైం అయితే రెక్టిఫై చేసుకుంటాను. ఇక బగారా రైస్కి అయితే పెట్టేసుకున్నాను నేను. ఇంకా తను వెళ్ళిపోయారనమాట, బయటకు ఆఫీస్ వర్క్ ఉండి తను వెళ్ళిపోయారు. నేను ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత నేను బగారా రైస్ ఇవన్నీ పొయ్యి మీద పెట్టేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, స్టాండ్ మీద వేద్దామా లేదా తీగలు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి చూస్తే అపార్ట్మెంట్లో ఉంటే ఇదే గోలనేమో. అస్సలు కిందోళ్ళు వచ్చి పైన ఆరేసుకొని వెళ్ళిపోతూ ఉంటారండి. అసలు పొద్దునేస్తే ఎండాకాలమే కదా, మధ్యాహ్నం కూడా తీసుకెళ్లరు, సాయంత్రం వరకు అలాగే ఉండిపోతాయి అన్నమాట. మళ్ళీ తీగలు దొరకవనో ఏమో తెలియదు కానీ అలా వేసిపోతూ ఉంటారు. సరే ఇంకా మనం ప్రతిదీ పట్టించుకుంటే కష్టం కదా, అందరూ కామన్ ఏరియా కాబట్టి అటువంటి మనం అసలు పట్టించుకోకూడదు అనమాట. ఇంకా తీగలు ఖాళీగా లేవు కదా, ఏముంది అని చెప్పి చూశారు కదా, అబ్బా ఎంత బాగా వేసుకున్నారో. ఇంకా నేనైతే ఇంక చేసేదేం లేక బాల్కనీలో అలాగే స్టాండ్ మీద అయితే ఆరేసుకున్నాను అనమాట. నేను ఒక స్టాండ్ తెచ్చిపెట్టుకున్నాను డీమార్ట్లో, 1600 ఏమో పడింది. చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా రైస్ కుక్కర్లో పెడదాంలే అని చెప్పి రైస్ ఇంకా వంటగదిలోకి వచ్చేసాను మళ్ళీ. ఇక రైస్ కుక్కర్లో పెట్టేసిన తర్వాత ఇంకా అయిపోయింది. మా పాప అయితే చిన్న పాప ఆకలితో అస్సలు ఉండలేదన్నమాట. మమ్మీ డాడీ వచ్చేదాకా కాదు నాకు పెట్టేసేయని చెప్పంటే పెట్టేశాను అనమాట. పెట్టేస్తే వాళ్ళు డాడీ వచ్చిన తర్వాత సూపర్ మార్వలెస్ అని చెప్పి చెప్తుంది. ఆ క్లిప్ అనేది యాడ్ చేయడం మర్చిపోయాను. ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.